శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 717వ నామము మధుమతి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మధుస్వరూపిణి అని, లేదంటే అమృత స్వరూపిణి అని అర్థం. మధువు అనే నామానికి అర్థం మద్యము, పుష్పరసము, తేనె అనే అర్థాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా చాలా మధురమైనవి, తీపిని కలిగించే ఆనంద రూపాలన్నమాట. మధువు అనగానే మనకి మద్యము అనే అర్థం కూడా గుర్తుకొస్తుంది కదా. మొట్టమొదట మనము ఆ అర్థాన్ని మనసులోంచి తీసేయాలి. ఆ మధువుకు ప్రస్తుత నామంతో ఎటువంటి సంబంధం లేదు. వేదాలు ఈ దేవత యొక్క రూపము మధువు. మధువును దేవత కొరకు ఉపయోగించారనుకోండి, రూపవంతుడుగాను, అంటే మధువుతో దేవుని పూజించిన వారు చాలా సౌందర్యవంతుడుగా ఉంటారన్నమాట, చాలా అందంగా ఉంటారు అని వేదాలు వివరించాయి. దేవీ పూజ మొదలైన సమయంలో ఆ తల్లికి నైవేద్యంగా ద్రాక్షరసం కానీ తేనె కానీ మనం కనుక నైవేద్యం పెట్టామనుకోండి, అంటే బాహ్య పూజలో మనము తేనె లేదంటే ద్రాక్షరసము ఇలాంటివి నైవేద్యంగా పెడితే అమ్మవారు చాలా సంతోషించి ఎవరైతే ఆ పూజకి ఈ నైవేద్యాలని నివేదిస్తారో వారిని సౌందర్యవతులుగా చేస్తారనమాట. అంటే అటు మగవారు అవ్వచ్చు, ఆడవారు అవ్వచ్చు, అందంగా ఉండేలాగా అమ్మవారు ఆశీర్వదిస్తారు. మధుమతి అనే నామానికి జగన్మాత మధురానుభూతులు కలిగిన అలౌకిక చిదానంద స్వరూపిణి అనే అర్థం కూడా ఉంది. మనకి సంబంధించిన వరకు తీసుకుంటే ఈ మధురానుభూతులు ఎప్పుడు కలుగుతాయి? ఒక అందమైన ప్రకృతిని చూసినా, మంచి పువ్వును చూసినా, ఒక ఆస్వాదకరమైన లేదంటే రుచికరమైన భోజనాన్ని మనం భుజించిన, మనకి కావాల్సిన అత్యంత ఇష్టమైన వారిని కలుసుకున్న, ఇటువంటి సందర్భాల్లో మనకు కలిగిన ఆనందానుభూతిని ఇతరులకు తెలియజేయవలసి వచ్చినప్పుడు అదొక మధురానుభూతిని మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే మధు అనే పదము ఆనందంలో అత్యుత్తమైన స్థితిని మనకి సూచిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ మధురానుభూతులు కలిగి ఉండే జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు మధుమతి అని కీర్తించారనమాట. ఇంకా ఋగ్వేదంలో ఈ మధు శబ్దము అనేక మార్లు చెప్పుకుంటూ వచ్చారు. యజ్ఞకార్యంలో నిమగ్నుడై ఉన్న నాకు వీచే వాయువు ఆనందకరంగా ఉండుగాక, వివిధ రకములైన ఔషధములను తనలో నింపుకుని ప్రవహించు నీరు ఆనందమును కలిగించుగాక, రాత్రికాలము ఉషాకాలము మధురముగా ఉండుగాక, పృథ్వీలోకము ఆకాశము ఆనందంగా ఉండుగాక. ఈ విధంగా ప్రకృతి అంతటా నిండి ఉన్న మధుమతి అని పిలువబడుతున్న అమ్మవారిని మన జీవితంలో మధురము లేదంటే ఆనందమయం చేస్తూ ఉంటుంది. ఇక మధుమతి అనే నామానికి మరొక అర్థం ఏంటంటే మధు విద్య ఎందు ఆసక్తి కలది అని అర్థం. అసలు ఈ మధు విద్య అంటే ఏంటి అంటే దేవతలందరిలోనూ ఉండే దైవత్వమును మధువు అని అంటూ ఉంటారు. ప్రాపంచకమైన త్రిగుణాత్మక భావాలని వదిలి అందులోని సారమైన ఆత్మ చైతన్యాన్ని గ్రహించడమే మధు విద్య. అంటే ఇవేమీ నాకు అంటదు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని నేను కొలుస్తాను అనే భావనయే మధు విద్య అన్నమాట. అటువంటి సారమైన దైవత్వము లేదంటే మధువు సాధకులకు బ్రహ్మానంద స్థితిని కలుగజేస్తుంది. ఇంతకుముందు మనం నామాల్లో చెప్పుకున్నాము. ఎప్పుడైతే భగవంతుడు భక్తుడు ధ్యానంలో పూర్తి స్థితిలో నిండిపోతాడో అప్పుడు భగవంతుడు వేరు భక్తుడు వేరు అవరు. ఆ సాధకుడు ఇక నిద్రలోకి వెళ్ళిపోయి ఆ బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళిపోతాడు అని చెప్పుకున్నాం కదా. అదే ఇదన్నమాట. ఆ యోగంలో బ్రహ్మానంద స్థితికి ఆ సాధకుడు చేరుకుంటాడు. ఛందోగ్యోపనిషత్తు ఈ మధు విద్యను ఏమని ప్రతిపాదించింది అంటే వేదములు ఆదిత్యోవై మధువు అంటే సూర్యతేజమే మధువు. సూర్యభగవానుడు తన తేజవంతమైన కిరణాలతో ఈ సమస్త విశ్వాన్ని చైతన్యపరిచి మధువు తృప్తిపరిచిన విధంగా తృప్తిపరుస్తూ ఉంటాడనమాట. కనుక సూర్య ఆరాధనయే మధు విద్య అని చెప్పుకొచ్చింది. సవిత్ర మండల మధ్యవర్తిగా వెలిసి ఉన్న పరదేవతయే మధుమతి. మధుమతి అన్న నామానికి మరొక అర్థం ఏంటి అంటే తురియావస్థ అని కూడా తురియావస్థ అని కూడా ఉంది. జాగృత స్వప్న సుషుప్తావస్థల్లో జీవుడు పొందే ఆనందము
అంత మధురానందం ఏమీ కాదు. ఈ 3 స్థితులను దాటి 4వ అవస్థ అయిన తురీయ అవస్థలోకి ప్రవేశించినప్పుడు బాహ్య స్థితిని పూర్తిగా కోల్పోతాడు. అప్పుడు ఆ జీవాత్మ పరమాత్మతో అనుసంధానమైనప్పుడు జీవుడు పొందే ఆ మధురానందము అటువంటి మధురానంద స్వరూపిణి పరమహంస స్వరూపిణి అయినదే మధుమతి అన్నమాట. ఈ మధు విద్య ఎందలి మంత్రదేవతా స్వరూపురాలు బ్రహ్మానంద స్వరూపిణి అత్యున్నత స్వరూపిణి అయినది ఆ తల్లి. కాబట్టి సచ్చిదానంద స్వరూపిణి అత్యంత మధురమైనది. కాబట్టి ఆ తల్లిని మించిన మధుర పదార్థం ఇంకేముంటుంది. అందుకే సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు తన కీర్తనలో పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదోరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం అని వివరించారు. అంటే జనన మరణ భయములను శోకమును దూరం చేసి సకల శాస్త్రములు వేదముల సారమును ఎరుకపరిచే రామరసమును ఆస్వాదించమని అర్థం అన్నమాట. ఆ మధుర స్వరూపమే సాక్షాత్తు జగన్మాత అయిన మధుమతి నామము. ఏ విధంగా సూర్యుడు అనే తేనె పట్టులో ఉన్న మధుర రసమును దేవతలు ఈ సమస్త విశ్వము గ్రహిస్తున్నాయో అదేవిధంగా మధుమతి అనే తేనె పట్టులోని మధుర రసమును మనం అందరము ఈ నామం ద్వారా ఆస్వాదించవచ్చు. మధుస్వరూపిణి లేదంటే అమృత స్వరూపిణిగా అమృత స్వరూపమైన బ్రహ్మము కూడా తానే సచ్చిదానంద స్వరూపిణిగా తనను నమ్మి సేవించే భక్తులను ఎల్లప్పుడూ ఆనందంలో అత్యుత్తమ స్థాయిలో మధురానుభూతుల్లో ముంచి తేల్చే ఆ జగన్మాతను మధుమతి అనే నామంతో మనం స్మరిస్తున్నట్లయితే మనకు అమ్మవారు ఎప్పుడు సంతోషాన్ని ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.